దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 43 అధ్యాయం 25వ వచనం. నేనే నా చిత్తానుసారముగా మీ అతిక్రమములను తుడిచివేచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. చూడండి, మీ యొక్క అతిక్రమముల చేత, మీ దోషముల చేత, మీ పాపముల చేత దేవునిని ఎంతగానో ఆయాస పెట్టేవారుగా మీరుంటున్నారేమో. మీరు చేసినటువంటి ప్రతి ఒక్క పాపమునకు ఎక్కడా కూడా వీటిని బట్టి ఎవరి ద్వారా ఇక క్షమాపణ నాకు కలగదని ఎంతో చింతిస్తూ బాధతో మీరు జీవిస్తున్నారేమో. అయితే క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు మీరు తిరిగి మీ యొక్క దోషములను కప్పుకొనకుండా దేవుని ఎదుట మీ పాపములను ఒప్పుకొన్నట్టయితే మరి మీ యందు దేవుడు ఎంతగానో జాలిపడి మీ యొక్క పాపదోషములన్నిటినీ సముద్ర అగాధములో పడవేస్తారు. అంటే మీ పాపదోషములన్నిటినీ ప్రభు పరిహరించేస్తారు. అంతేకాదు మీ యొక్క అతిక్రమములను ఆయన తుడిచివేస్తారు. మీ పాపములను ఇక ఎన్నటికీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. ఈ యొక్క గొప్ప అవకాశం, అంటే పాప క్షమాపణ కలిగే గొప్ప అవకాశం ఒక్క యేసుక్రీస్తు వలన మాత్రమే ఈ లోకంలో మనకి పూర్తిగా లభిస్తుంది. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ యొక్క రక్తం ద్వారా కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరచండి. వారి యొక్క ప్రతి పాపములను క్షమించండి. నీ యందు విశ్వాసాన్ని, భయభక్తులను ఎంతో కలిగించండి. నీ ప్రజలకు మీరు తోడుగా ఉండండి. ఈ దినమంతా వారికి మంచి ఆహారం, ఆరోగ్యం, నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి. వారి యొక్క పని పాటలందు, సమస్త విషయములందు మీరెంతో తోడైండి నడిపించండి. అయ్యా, నీ ప్రజలను ఎంతగానో నాయనా మీ రెక్కలతో కప్పి కాపాడండి. ఎటువంటి సమస్యలతో వారు పీడించబడుతున్నారో అయ్యా నీకు అప్పగిస్తున్నాం. వారిని విడిపించండి, రక్షించండి, కాపాడండి, నెమ్మదితో నింపండి, బలంతో నింపండి నాయన. అయ్యా, ఈ దినమంతా మీరే వారందరినీ కాచి కాపాడి దీవించి ఆశీర్వదించమని యేసు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.